ఇక రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి బోధనాసుపత్రి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. పేషెంట్లు అక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బెడ్లు కూడా లేక కింద పరుపులు వేసుకొని వైద్యం అనేది చేయించుకున్నారు. కనీసం ఫ్యాన్లు కూడా అక్కడ ఇవ్వంట దోమల తెరలు వాడుతున్నారు అన్నమాట రోగులు. చాలా దయనీయంగా ఉందన్నమాట. లోపలికి కనీసం గాలి రాక అక్కడక్కడే ఒక 10-12 మంది ఉండటం చూడొచ్చు మనం ఈ ఫోటోలో. దోమల తెరలు కప్పుకొని పడుకుంటున్నారు. కనీసం కట్టడానికి కూడా అక్కడ అవకాశం లేదు. మరి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంది. వైద్య రంగంలో మేము అది సాధించాం ఇది సాధించాం, అన్ని మెలుకులు ఉన్నాయి, ఇన్ని మెలుకులు ఉన్నాయని రకరకాలుగా చెప్పుకొస్తాం. మేము ఉద్ధరిస్తాం, మేము వస్తే ఉద్ధరిస్తామని. కనీసం మొన్న వరకు కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సౌకర్యాలు అనేది లేదు. పేదవాడికి విద్య వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. మరి ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు మరి మనం అధికారంలో ఉండి కూడా అనవసరం. ఏదేమైనా మిగతా ఒక ఆసుపత్రే కాదు, మిగతా కూడా ఎక్కడన్నా ఏమన్నా లోటుపాట్లు అనేది లేకుండా పోలేదు. ప్రభుత్వం ఇటుపైన దృష్టి పెట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా అక్కడ సరిపడిన బెడ్లు అలాగే ఫ్యాన్లు మరి దాతల సాయంతో చేస్తారో మరి ప్రభుత్వం మరి చేస్తుందో మరి తెలియదు. ఏదో రకంగా అక్కడ పరిస్థితి రిపీట్ అవ్వకుండా పేదవారికి నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి రోగులు డిమాండ్ చేస్తున్నారు, ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.